Welcome to 1K News. Hello everyone. Today's news. తంబళ్లపల్లి నియోజకవర్గం రేఖలకుంట తాండ పంచాయతీ తంబళ్లపల్లి మండలం నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారి సతీమణి కల్పన జయచంద్రారెడ్డి గారి విజయ సంకల్ప ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు అన్నమయ్య జిల్లా రాజోపేట పార్లమెంట్ పరిధిలోని తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని బి. కొత్తకోట మండలంలో నిర్వహించిన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులైన ఎంపీ అభ్యర్థి శ్రీ నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి మరియు తంబళ్లపల్లి అసెంబ్లీ అభ్యర్థి అయిన శ్రీ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గార్లను గెలిపించటానికి బీజేపీ ఆధ్వర్యంలో బి. కొత్తకోట జ్యోతి సర్కిల్ ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్న నాయకులు ఓటేసిన సోలో ఓటర్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుజరాత్లోని బానిజ్లో ఉన్న గిర్ ఫారెస్ట్ పోలింగ్ స్టేషన్లో ఏకైక ఓటు వేశారు. గిర్ ఫారెస్ట్లోని శివాలయంలో పూజారిగా ఉన్న మహంత్ హరిదాస్జీ కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 2007 నుంచి ఇలా అక్కడ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. కాగా మొదటి ఫేజ్లో అరుణాచలప్రదేశ్లోని మలోగం గ్రామంలోనూ ఇలాగే ఓ మహిళ కోసం స్పెషల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మాకు 400 సీట్లు ఎందుకు ఇవ్వాలంటే మోదీ లోక్సభలో ఎదకు 400కు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తుందన్న కాంగ్రెస్ ఆరోపణలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఆర్టికల్ 370ని పునరుద్ధరించకుండా అయోధ్య రామమందిరంపై బాబ్రీ ల్యాబ్ పడకుండా ఉండాలంటే 400 సీట్లతో గెలిపించండి. ఓబీసీ కోటాను దోచేసి ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్ కల్పించకూడదంటే 400 సీట్లు ఇవ్వండి అని మధ్యప్రదేశ్లో ధార్ పర్యటన సందర్భంగా పేర్కొన్నారు. తిరుపతికి చేరుకున్న పవన్ కళ్యాణ్. వారాహి యాత్ర కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి విచ్చేశారు. తిరుపతి నగరంలోని మంగళం రోడ్డులో విడిది కేంద్రానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా పవన్ వెంట అభిమానులు, నాయకులు తరలివచ్చారు. విడిది కేంద్రం నుంచి మరికాసేపట్లో వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే తిరుపతి మొత్తం జనసేన, బీజేపీ, టీడీపీ జెండాలతో సందడి నెలకొంది. తొలిసారి ఓటేసిన 100 ఏళ్ల వృద్ధుడు. సార్వత్రిక ఎన్నికల్లో అరుదైన పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్లో 100 ఏళ్ల వృద్ధుడు తొలిసారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీనగర్ పరిధిలోని జడీబల్ నియోజకవర్గం మీర్ బెహ్రీన్ ప్రాంతంలో ఇంట్లోనే తన ఓటు వేశారు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఓటింగ్కు దూరంగా ఉండటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.